చిన్న పిల్లలు లేకపోతే మీరు ముందుకు వచ్చేయాలి, వెనక్కి కూర్చోకండి. పిల్లల తల్లులు మాత్రమే వెనక్కి కూర్చోండి, మిగిలిన వాళ్ళు ముందుకు రండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు కలిసి చదువుకుంటారు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు కలిసి చదువుకుంటారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే కాక మహాదేవి అయిన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియనంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోనని భయంతో ఉన్నదని వారితో చెప్పి, వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసి, పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చింది మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ సన్నిధిలో మేము చేరి వచ్చినప్పుడల్లా కూడా మీరు మమ్మల్ని దర్శించు దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు. మీ మాటలు మాకు జీవం, మాకు పురికొల్పు, ప్రోత్సాహము, హెచ్చరిక, ఆదరణ అనుగ్రహించేవిగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి మీరేం మాట్లాడదలిచారో ఆ మాటలు బహుతేటగా స్పష్టంగా ధారాళంగా మీరు మాకు వినిపింపచేయండి. మా ఆత్మీయ స్థితిగతులు మీరు బాగా ఎరుగుదురు తండ్రి. మాకు ఏది అక్కరగా ఉందో ఆ విషయాలు మీరు మాకు తెలియచేయము. సత్యమును గ్రహించడం మాత్రమే కాక అన్వయించుకొని మేలు పొందడానికి సహాయపడు. మీ కృపాస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం. ఇందు నిమిత్తం నిలబడుచున్న నీ దాసునైన నేను ఎంత బలహీనుడనో హద్దుబాట్లు కలిగిన వాడనో మీరు నన్ను బాగా ఎరుగుదురు. మీరు బలపరిస్తే కానీ నేనేమి చెప్పాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపు. చేరి వచ్చిన బిడ్డల ఆత్మీయ క్షేమం కొలది నన్ను బలపరిచి వాడుకొని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడునుగాక. ఎఫెసీ పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు తన పనివారి చేత ప్రభు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకువస్తున్నటువంటి దినాల్లో అక్కడ అపవాది కూడా బలంగా పని చేయడానికి ప్రారంభించినట్లు మనం చూస్తాం. మనం వింటూ వచ్చినట్లుగా ఎక్కడ ప్రభు పని జరుగుతుందో అక్కడ అపవాది పని కూడా తప్పక జరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే అపవాది పని జరగడం ప్రభు పని జరుగుతుంది అన్నదానికి సూచనగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఒక విషయం మనం గుర్తించాలి, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరు. వాడు ఎంత ఎదిరించినా ఎంతగా విజృంభించినా చివరికి దేవుని సంఘానికే విజయం అనేది కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో అపవాది వాడు చేసేటువంటి కార్యాల్లో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక విషయం ప్రత్యేకంగా కనపడుతుంది. దీన్ని ఏమని చెప్పవచ్చు అనంటే ఫాల్స్ అక్యూజేషన్.
తప్పుడు నింద వారి మీద మోపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా లోకస్తులైనటువంటి వారు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, సత్యం అనేది బయలుపరచబడుతున్నప్పుడు సర్వసాధారణంగా మన మీద, అనగా క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద వారు చేసేటువంటి పని ఇదే. వారు నింద మన మీద మోపుతారు. వాస్తవానికి అది సత్యమైనటువంటిది కాదు. కాని నిందలు మన మీద మోపేదానికి ఆస్కారం ఉంది. 24, 25 వచనాల్లో 27వ వచనం మనం గమనిస్తే, సో వారు మోపుతున్నటువంటి నిందల్లో లేక వారికి బాధ కలిగించినటువంటి విషయం ఏది అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా 27వ వచనంలో ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుట. సో వాళ్ళకున్న భయం ఏంటంటే, ఇది మనం కొనసాగితే, ఈ సువార్త ఈ రీతిగానే కొనసాగితే మన వృత్తి యందు మన లక్ష్యం తప్పిపోతుంది, లేక మన గురి తప్పుతాం మనం, అది వాళ్ళ యొక్క బాధ. తర్వాత రెండవది, మహాదేవి అయిన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడుతుంది. అర్తెమీ దేవి, మహాదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడుతుంది. తర్వాత మూడో విషయం చూస్తే, దాదాపు 27వ వచనంలో తృణీకరింపబడి ఆసియానంతటా భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోను. ఈ మూడు కూడా ఆర్థిక సంబంధమైనటువంటి భయాలే అని చెప్పుకోవాలి. ఒకటి, ఆ వెండి విగ్రహాలని తయారు చేస్తూ వచ్చినటువంటి కంసాలుల యొక్క జీవనోపాధికి అది థ్రెట్గా, భయాన్ని కల్పించేదిగా ఉంది. అందుకే 24వ వచనంలో, 25వ వచనంలో మనం చూస్తాం, మరియు మన వృత్తి యందు లక్ష్యం, 24వ వచనం, ఎలయనగా దెమిత్రియను ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్లను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలగచేయుచుండెను. 25వ వచనం, అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, ఐలారా, ఈ పని వలన మనకు జీవనము బాగుగా జరుగుచున్నదని మీకు తెలియదు. సో వాళ్ళకున్న మొదటి థ్రెట్ ఏంటంటే, వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ జీవనోపాధికి వారికి వచ్చుచున్నటువంటి ఆదాయం అనేది పోతుంది. రెండవది, ఈ దేవాలయం కూడా తృణీకరించబడుతుంది. దేవి యొక్క, అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడుతుంది. దేవాలయానికి వచ్చే ఆదాయం అని చెప్పుకోవాలి. ఒకవేళ ఆలయం తృణీకరించబడితే ఆలయానికి రావాల్సిన రాబడి కూడా తగ్గిపోతుంది అన్నటువంటి భయం అక్కడ మనం చూడవచ్చు. తర్వాత మూడవది, భూలోకమందు, ఆసియానంతటను భూలోకమందును పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోనని భయంతోనూ ఉన్నదని వారితో చెప్పాను. సో మూడవది, వారి పట్టణానికి వచ్చేటువంటి ఆదాయం, వారి పట్టణానికి వచ్చేటువంటి ఆదాయం కూడా పోయే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ అర్తెమీ దేవి గుడి ఉన్న కారణం చేత ఇది చాలా ప్రసిద్ధమైంది. ఆసియాలో మాత్రమే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ దేవాలయాన్ని గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. దానికి ఆ రెప్యుటేషన్, ఆ ఘనత, ఖ్యాతి ఉంది. ఆ కారణం చేత ఆసియాలో ఈ పట్టణం అనేది పిలిగ్రిమేజ్ లాగా, అంటే భక్తులైనటువంటి వారు అక్కడికి వచ్చి ఆ దేవాలయాన్ని దర్శించేటువంటి టూరిస్ట్ సిటీ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఆ పట్టణానికి ఉన్న ఆదాయం ఎక్కువగా ఈ దర్శకుల వలన కలిగేటువంటి ఆదాయం అని చెప్పాలి.
సో దీన్ని బట్టి వ్యక్తిగతంగా కంసాలులకు ఆదాయం, తర్వాత భక్తులు ఆ గుడిని దర్శించటం వలన ఆ దేవాలయానికి వచ్చేటువంటి ఆదాయం, మూడవది భక్తులైనటువంటి వారు ఆయా దేశాలను ఆయా ప్రాంతాల నుండి ఈ దేవాలయాన్ని దర్శించడం వలన పట్టణానికి వచ్చేటువంటి రాబడి, ఈ మూడు కూడా పోతాయి అన్నటువంటి భయం అనేది వారు వ్యక్తపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఈ భయాన్ని బట్టి దేమిత్రి తాను చేసినటువంటి పని ఏంటంటే ప్రజల్లో ఒకలాంటి భయాన్ని తీసుకొచ్చాడు. నాకు భయం వేస్తూ ఉంది, నాకు భయం వేస్తుంది అని చెప్పడం ద్వారా ప్రజలలో ఒకలాంటి భయాన్ని తీసుకొని వచ్చాడు. ఇండైరెక్ట్గా చెప్పాలనంటే ఈ పౌలు కానీ పౌలు సహచరులు కానీ ప్రకటిస్తూ వచ్చినటువంటి సువార్త అది మనకు చాలా నష్టదాయకము, మనకు కీడు కలిగించేది అన్నటువంటి భ్రమలోనికి ఈ దేమేత్రి ప్రజలను తీసుకొని రావడం, ప్రేరేపించడం, రెచ్చగొట్టడం, తద్వారా పౌలు యొక్క అనుచరులను బంధించడం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు. వాస్తవంగా ఆలోచన చేస్తే పౌలు కానీ పౌలు యొక్క సహచరులు కానీ వారు ప్రకటిస్తూ వచ్చినటువంటి సువార్త వారికి నష్టాన్ని కానీ కీడును కానీ కలిగించేది కాదు, కానీ దానికి భిన్నంగా వారికి మేలు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేదని మనం చెప్పాలి. కారణం ఏంటి అని ఆలోచిస్తే చూడండి, ఇక్కడ వాళ్ళు మోపుతూ వచ్చినటువంటి నేరం, సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు వారు మోపుతూ వచ్చినటువంటి నేరం ఏంటి అనంటే 26వ వచనం, చేతులతో చేయబడినవి దేవతలకు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియానంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి. ఒప్పించి త్రిప్పి ఉండుట అంటే వాళ్ళు అంతకు మునుపు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినటువంటి దాని నుండి ఇది సరైంది కాదు అని ఒప్పించి వాళ్ళని టర్న్ చేయడం. ఒక మాటలో చెప్పుకోవాలంటే వాళ్ళు ఏమని తలస్తూ వచ్చినారు అని అంటే ఒక రెవల్యూషన్ అనేది అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా వస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో అసలు పూర్తిగా మార్చివేస్తూ ఉన్నాడు, పూర్తిగా టర్న్ చేస్తున్నాడు. రెవల్యూషన్ అని చెప్పబడుతున్నప్పుడు దాని అర్థం అదే, కంప్లీట్గా చేంజ్ కోరుకోవటం, మార్పును కోరుకోవటం. కానీ సువార్తను ప్రకటించడంలో అపోస్తలుడైన పౌలుకు కానీ తన సహచరులకు కానీ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే నాట్ రెవల్యూషన్ బట్ రెవల్యూషన్. అంటే ఈ మార్పు కాదు తను తీసుకొని రావాలని కోరింది, ప్రత్యక్షతగా ప్రజలకు కలగాలి అని తాను కోరుతూ వచ్చినాడు. సో వాస్తవమే ఇది. ఎందుకు వాళ్ళు ఈ అర్థమీ దేవి, మహాదేవి, దీనికంటే మరి గొప్పదేది లేదు అన్నటువంటి భ్రమలో ఉండిపోవడానికి కారణం ఏంటి అనంటే వాళ్ళకి దేవుని గూర్చిన ప్రత్యక్షత లేదు, నిజ దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత వారికి లేదు. కనుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన ద్వారా నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో కూడా ఇదే మాటలు మనం చదువుతాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. దే వర్ ఇన్ బ్లైండ్నెస్ రిగార్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ విషయంలో వారు అంధులుగా ఉంటూ వచ్చినారు. దేవుని మహిమను బయలుపరిచేది
లేక దేవుని మహిమను ప్రత్యక్షపరిచేది ఏది అనంటే అదే సువార్త. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం అని చెప్తున్నాడు. సో ఈ రెవల్యూషన్ రావాలి ప్రజలకు, ఈ ప్రత్యక్షత రావాలి, నిజ దేవుని గురించినటువంటి ఎరుకలోనికి ఒక మనుషుడు రావాలి అన్నటువంటి తపనతో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన అనుచరులు ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. అందువలన ఒక విప్లవం కాదు వాళ్ళు తీసుకురావాలని కోరింది, ఒక రెవల్యూషన్ కాదు వాళ్ళు తీసుకురావాలని కోరింది. వాళ్ళు కోరింది ప్రత్యక్షత కలగాలి, ప్రజలకు దేవుని గురించినటువంటి ప్రత్యక్షత కలగాలి. ఒకప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇట్టి అంధత్వంలోనే ఉంటూ వచ్చిన వాడని మనందరికీ బాగా తెలుసు. అందుకే మత సంబంధమైనటువంటి భక్తిలో తాను కొనసాగుతూ వచ్చినాడు. దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆ వెలుగే తనకు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులోనే తనకు ఆ రెవల్యూషన్ అనేది వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది. ప్రభు నీవెవరి అని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును అన్నటువంటి ప్రత్యక్షత తనకు కలిగింది. సో అప్పటి నుండి అపోస్తలుడైనటువంటి పౌలు హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏంటంటే ఈ ప్రత్యక్షత మనుషులకు కలగాలి, నిజ దేవుని గురించినటువంటి ఈ ప్రత్యక్షత మనుషులకు రావాలి అని తలస్తూ వచ్చినవాడు. అందుకే దాని కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో తను ఈ మాట అంటాడు. చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 28, 29 వచనాలు, 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమకు మాత్రం కాదు, నేడు ఈ మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. నేను అనుభవిస్తున్న ఈ బంధకాలు మాత్రం మీకొద్దు, కానీ నేను ఏం కోరుకుంటున్నానంటే మీరందరూ నా వలె ఉండాలి. ఆ సందర్భం మనం పైన చదివితే 19వ వచనంలో చెప్పాడు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను, ఈ దర్శనం నాకు కలిగింది, ఆ దేవుని నేను చూచాను, ఆ దేవుడు నాతో మాట్లాడుతుంటే విన్నాను, ఆ నిజ దేవుని గురించిన ఎరుక నాకు కలిగింది. ఈ విషయాలు తను అగ్రిప్ప రాజు ముందు, ఫేస్తు ముందు తన సంగతులు వివరిస్తూ వస్తే ఏమన్నాడండి ఫేస్తు? 24వ వచనం, అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొని చుండగా, ఫేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాడు. లోకస్తులకు మనం వెర్రివాళ్ళమే. దేవుడు ఉన్నాడని చెప్తే, రక్షకుని గురించి ప్రకటిస్తే మనల్ని పిచ్చోళ్ళుగానే లోకం చూస్తుంది. సో ఈ సంగతులు తాను వివరిస్తూ వచ్చినాడు. తనకు ఎట్లా ప్రత్యక్షత కలిగింది, ఎలా దేవుని గురించిన దర్శనం కలిగింది అన్నటువంటి విషయాలు తాను ప్రకటిస్తూ వచ్చి అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. 26వ వచనం, రాజు ఈ సంగతులు ఎరుగుదురు గనక నేను దేవుని ఎదుట ధైర్యంగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదు, రూఢిగా నమ్ముచున్నాను, ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఏరా బాబు, ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుడుగా చేయాలనుకుంటున్నావే. అప్పుడు చెప్తున్నాడు పౌలు, వాస్తవమేనండి, ఈ బంధకాలు తప్ప ఈ మాటలు వినే నీవు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రత్యక్షత వాళ్ళకి కలగాల, నా వలే వాళ్ళు ఉండాలా, నా వలే దర్శనం పొందిన వారుగా ఉండాలా, అది తాను కోరుకున్నాడు. సో సువార్త రెవల్యూషన్ని కాపు తీసుకొచ్చేది, రెవల్యూషన్ని తీసుకొస్తుంది. సో ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరపరుస్తుంది. మార్పు అనేది మనిషి వలన కలిగేటువంటిది కాదు. మార్పు దేని బట్టి కలుగుతుందో ఒక వ్యక్తి జీవితంలో అనంటే
ఆ వ్యక్తికి దేవుని గూర్చిన ప్రత్యక్షత కలుగుట ద్వారా. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి 1:12 చెప్పాడు, పూర్వం హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, పాపుల్లో ప్రధాన పాపిని ప్రభు నన్ను కనికరించాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఒక వ్యక్తి నిజ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రాకుండా తన జీవితంలో మార్పు అనేది జరగదు, రూపాంతరం అనేది జరగదు. సో సువార్త ఒక వ్యక్తిలో మార్పును తీసుకొస్తుంది, వ్యక్తి నైజంలో, వ్యక్తిత్వంలో మార్పు తీసుకొస్తుంది. అందుకొరకు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత 27వ వచనం, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 27వ వచనం. మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటే కాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోనని భయముతో చూచున్నదని వారితో. సో తాను చెప్తున్న మాట ఏంటంటే, నాకు భయం వేస్తూ ఉంది. భయం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? భయం ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా ప్రమాదము జరుగుతుంది అన్నటువంటి విషయం ఉన్నప్పుడే కదా భయం వేసేది. సో ఇండైరెక్ట్గా దెమెత్రి ఏం చెప్పాలని కోరుతున్నాడు అనంటే, నాకేదో ప్రమాదం జరుగుతుంది అని తోస్తూ ఉంది, ఏదో వైలెన్స్ జరిగేటట్టుగా కనపడతా ఉంది. అది తాను చెప్తూ వచ్చినటువంటి విషయం. కానీ వాస్తవానికి సువార్త భౌతికమైనటువంటి వైలెన్స్ కాదు, ఆందోళన తీసుకుని వచ్చేది కాదు. వైలెన్స్ అన్నప్పుడు ఒక గుంపు కానీ ఒక వ్యక్తి కానీ బలవంతంగా ఇతర వ్యక్తులకు కానీ వ్యక్తికి కానీ హాని చేసేదానికి పూనుకోవడమే ఈ వైలెన్స్ అని మనం చెప్పుకుంటాం. సో మనకేదో హాని జరగబోతుంది, మనకు ప్రమాదం జరగబోతుంది, అందుకు నాకు భయం వేస్తుంది అని తాను చెప్తూ ఉన్నాడు. కానీ సువార్త భౌతికమైనటువంటి ఈ ఫిజికల్ వైలెన్స్ని కాదు, కానీ స్పిరిచువల్ వైలెన్స్ని గురించి సువార్త ప్రకటిస్తుంది అన్నటువంటి విషయం ఈ ప్రజలకు తెలియదు. సో భౌతికమైనటువంటి వైలెన్స్ ఏమో ప్రజలకు నష్టాన్ని, ప్రజలకు కీడును, ప్రజలకు హానిని కలగచేస్తుంది. అందువలన ఆ వైలెన్స్ జరుగుతున్నప్పుడు న్యాచురల్గా ప్రజలకు భయం కలిగేటువంటి ఆస్కారం అనేది ఉంది. కానీ స్పిరిచువల్ వైలెన్స్ అనేటువంటిది ప్రజలకు హాని కలిగించడం కాదు, హాని నుండి ప్రజలను తప్పించేటువంటిది అని మనం చెప్పుకోవాలి. ఎలా చెప్పగలం అనంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. అందరు కలిసి చదువుతాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టుపడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందరు కలిసి చదువుతాం. 16 యోహాను కాలమును వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నారు, బలవంతంగా చొరబడుచున్నారు. బలత్కారులు, ఈ మాట దేని గురించి మాట్లాడుతుంది? ఏ విషయంలో వాళ్ళు బలత్కారులు అనంటే కీడు చేసే విషయంలో కాదు, ఇతరులకు హాని చేసేటువంటి విషయంలో కాదు. ఈ బలత్కారము, జొరబడేటువంటి ఈ మనస్తత్వం దేని కొరకు అనంటే ప్రమాదాన్ని గుర్తించి ప్రమాదం జరగబోతుంది అని తెలుసుకొని ప్రమాదం వైపుగా ప్రయాణిస్తున్నటువంటి మనిషి
దాన్ని తప్పించుకోవడానికి తొందరపడమే ఆత్మీయమైనటువంటి వైలెన్స్ అని చెప్పాలి. స్వాభావికంగా మనం అందరం కూడా నాశనం వైపు పరుగులెడుతున్నటువంటి వారు. రోమా 3వ అధ్యాయంలో చెప్తాడు, వారి మార్గములో నాశనం ఉంది, కష్టం ఉంది. అటువైపు పరిగెడుతూ వచ్చినటువంటి వారం ఇప్పుడు సువార్త చేసే పని ఏంటి అనంటే సత్యమును గురించి వెలిగింపిస్తుంది. ఎటువైపు పరిగెడుతున్నామో, ఎంత ప్రమాదంలో ఉన్నామో, మన అంతం ఎంత కీడుకరంగా ఉంటుందో అన్నటువంటి విషయాన్ని ఈ సువార్త బయలుపరుస్తుంది. తద్వారా ఒక మనుషుడు దాని గూర్చిన వెలిగింపులోనికి వచ్చి దానిని తప్పించుకోవడానికి జీవం వైపుగా ఆతురపడతాడు, పరిగెడతాడు, అందులోనికి జ్వరబడతాడు. అదే చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళు హెచ్చరిక చేశారు, కానీ ఇప్పుడు దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడతా ఉంది. అందుకే మనందరికీ బాగా తెలుసు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవల్లని ఇచ్చేంపక అందరూ అంతటా మారుమనసు పొందవల్లని కోరుచు మన విషయంలో ఆయన దీర్ఘశాంతము కలిగింది. సో ఈ సువార్త అనేటువంటిది మనల్ని బలత్కారులుగా చేస్తుంది, ఆతురపడే వ్యక్తులుగా చేస్తుంది, రక్షణ కొరకై పరిగెట్టేటువంటి వ్యక్తులుగా చేస్తుంది. బలత్కారుల్లో ఉండేటువంటి విషయం ఏంటి చెప్పండి? అవతలోడు వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో తోసుకొని వెళ్తారు. అవతలోడు వెళ్తాడేమో అనే ఉద్దేశంతో తోసుకొని వెళ్తాడు. మనం బేతల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా జరిగింది. యానివర్సరీ మీటింగ్స్, అది లాస్ట్ డే భోజనాలు చాలా ధూమ్ధామ్గా ఉంటాయి, మీ అందరికీ బాగా తెలుసు. ఈ వచ్చే ప్రజలంతా ముందు వంటశాల వైపు వెళ్ళిపోతున్నారు, భోజనశాల వైపు వెళ్ళిపోతున్నారు. అందుకు మేమేం చేసామంటే భోజనశాలకు తలుపులు వేసేయండి అని చెప్పాము. గేట్లు వేసేసారు. అందరూ క్రిక్కిరిసిపోయారు మందిరంలో. చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేసరికి గేటు ముందు ఒక 1000 మంది నిలబడి ఉన్నారు భోజనశాల దగ్గర. ఒకసారి గేటు తీయగానే ఇక చూడండి తోసుకొని పరిగెత్తారు లోపలికి, బలత్కారులు అయిపోయారు. ఎంత బలత్కారులు అయ్యారంటే ముందున్న వరుసలో ఉన్న వాళ్ళని తోసేసి కింద పడేసి తొక్కి స్టాంపేడ్ జరిగింది. ఎంత భయం వేసిందో తెలుసా? అది నాన్న ప్రజలు చచ్చిపోతారేమో అనుకున్నాం. నేను నీకేం చెప్తున్నానంటే ఎందుకు అంత బలత్కారులు అయ్యారు వాళ్ళు? ఎందుకంత బలత్కారులు అయ్యారు? లోపల ఉన్న ఐటమ్స్ కదండి వాళ్ళని బలత్కారులుగా చేసి. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించిన మహిమ సువార్త బయలుపరుస్తుంది. వన్స్ సువార్త దేవుని రాజ్యాన్ని గురించిన మహిమను బయలుపరచడం మాత్రమే కాకుండా నరకం యొక్క తీవ్రతను అది తెలియచేస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి మనుషులు బలత్కారులు అవుతారు. సువార్త వలన మనుషులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళేదానికి ఆతురపడతారు. కనుక భౌతికంగా కీడు చేసే దాని కొరకు బలత్కారులుగా వీళ్ళు లేరు. వాళ్ళని చూసి ఏమంటున్నారు? అమ్మో వీళ్ళని చూస్తే మాకు భయం వేస్తూ ఉంది, ఏదో కీడు కలుగుతుందేమో అన్న భయం వేస్తూ ఉంది మాకు. ఇండైరెక్ట్గా వీళ్ళు బలత్కారుల్లాగా ఉన్నారు. ఈ మనుషులు బలిమి చేత మన మీదికి కీడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి భావనతో వాళ్ళని గురించి అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 28, 29 వచనాలు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుంటాం. 28, 29 వచనాలు. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండను. మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాస్దోనియ వారైన గాయిని అరిస్తార్కును పట్టుకొని
దొమ్మిగా నాటకశాలల్లోనికి చొరబడి. సో మూడోదిగా వీళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే, వీళ్ళని గాన మనం ఈ రీతిగా వదిలిపెట్టేస్తే మన మీదికి ప్రమాదం వస్తుంది అని తెలిసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు కదా. మనకు రాజ్యాంగం కూడా హక్కు ఇచ్చింది కదా, ఎవడన్నా మనల్ని చంపడానికి వస్తే మనం ఏం చేయొచ్చు, మనం చంపేయచ్చు, ఏం పర్లేదు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు. సో వీళ్ళ విషయంలో భయపడుతూ వాళ్ళే హాని చేసేదానికి పూనుకున్నట్టుగా మనం చూడవచ్చు. వాళ్ళు ఎందుకు హాని చేశారంటే సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళారు. మాకు హాని జరుగుతుందేమో అన్నటువంటి భయం వాళ్లకు ఆవరించింది కనుక ఇప్పుడు వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. అదేదో చెప్తారు కదా, పిల్లిని గదులేసి కొడితే అది కూడా తిరుగుద్దంటే. సో వీళ్ళకి ఆ భయం పట్టుకొని ఎదురు తిరగడం ప్రారంభించినారు. కానీ వాస్తవానికి సువార్త అనేటువంటిది హానికరమైంది కాదు, అది వారికి మేలును కలిగించేది అన్నటువంటి సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందుకే వారు వీరి మీద అనవసరమైన నిందారోపణ చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ స్వార్థను గురించి రాస్తూ, స్వార్థికులను గురించి రాస్తూ, ఇది అపవాదితో మనకు కలిగేటువంటి ఒక పోరాటంగా తను అభివర్ణిస్తూ 2 కొరింథీ 10:3-5 ఈ మాటలు చెప్తాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను సైతం పడద్రోయించగలిగిన బలం కలిగవి ఉన్నాయి. మేము ప్రతి వితర్కమును దేవుని అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా స్థిరపడతాము. సో ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ యొక్క వెపన్స్ ఏంటి అనంటే, భౌతికమైన వెపన్స్ కాదు, ఫిజికల్ వెపన్స్ కాదు, స్పిరిచువల్ వెపన్స్. ఏంటి స్పిరిచువల్ వెపన్స్ అనంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టడం. ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచనలన్నీ క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. మనం ఆలోచించడం కాదు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు అయి ఉండాలి. ఒకవేళ దేవుని ఆలోచనలు అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు చాలా బలమైనటువంటి సైనికుడివి, పవర్ఫుల్ ఆయుధం కలిగినటువంటి సైనికుడు లాంటి వాడివి. ఇప్పుడు చెప్పండి, భౌతికమైనటువంటి ఆయుధాలు ఎవరికి ఉన్నట్టు? అపోస్తలుడైన పౌలు తన సహచరులక, లేక దెమెత్రి తన గుంపు వారిక? ఎవరికున్నాయి? మన ఆలోచనలే మన ఆయుధాలని చెప్పుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచనలే మన ఆయుధం. భౌతికంగా మనం చేసేటువంటి మన ఆలోచనలు మీరు చెప్పండి, మనకు నాశనాన్ని తీసుకొస్తాయా లేకపోతే మేలు కలుగజేస్తాయా? ఒక మనుషుడు దేవుని ఆలోచనలు పొందకుండానే తన సొంతంగా తన బుద్ధికి తోచినట్లుగా తాను చేసే ఆలోచనలు మనిషిని బాగు చేస్తాయా పాడు చేస్తాయా? యెషయా 65:2 మనం చదువుతాం కదా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకున్నవారు. మానవులమైనటువంటి మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం పోతే చెడే, నాశనమే మానవుని జీవితంలో కలుగుతుంది. ఇప్పుడు సువార్త ఏం చెప్తుంది అనంటే, ఒరే మన ఆలోచనల ప్రకారం కాదురా మనం నడుచుకోవాల్సింది, మన ఆలోచనలన్నీ క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండాలి, దేవుడు ఇచ్చే ఆలోచనలే మన ఆలోచనలుగా ఉండాలి అని చెప్పేదే సువార్త. ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తూ వచ్చింది అదే. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మనం వ్యతిరేకించడమే పాపం. దేవుని ఆలోచనలకు లోబడకపోవడమే పాపం. సొంతంగా వ్యవహరించడమే పాపం. ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనం ఈ విషయం మనం చూస్తాం. ఇది నిజమా?
ఈ తోటపర్లలో ఫలముల్లో దేన్నైనా మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పానా అంటే అవ్వ చెప్పింది. అప్పుడు వాడేమన్నాడు చెప్పండి, మీరు చావనే చావరు. మీరు ఒకవేళ దీన్ని తింటే దేవతలు ఉంటారని ఆయనకి తెలిసి అట్లా మీరు ఉండకూడదని అందుకే చెప్పాడు. ఇప్పుడు ఎవరి ఆలోచనలను అనుసరించి నడుచుకుంది అవ్వ? అపవాది చేత ప్రేరేపించబడి తన మనసుకు కలిగిన ఆలోచనలను అనుసరించి నడుచుకుంటే జరిగిన విషయం ఏంటి చెప్పండి? నాశనం, శాపం, దేవుని తీర్పు వారికి కలిగింది. సువార్త తెలియచేసే విషయం ఏంటి? మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గాలను సైతం పడద్రోచగలిగిన బలం కలిగినటువంటివి. కనుక మేము ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త ఒక మనిషిని చెరపడుతుంది, దేవునికి లోబడినట్లుగా ఆ వ్యక్తి మనసును తీసుకొస్తుంది. దట్ ఈస్ మై వెపన్, అది నా ఆయుధం, అది మా ఆయుధం. అది పౌలు చెప్తున్నటువంటి మాట. సో ప్రభు యొక్క ఆలోచనల క్రిందికి ఒక మనిషి తీసుకొని రాబడ్డం అది శ్రేయస్కరమైనది. చూడకుండా చెప్తారు ఈ మాట, ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. దేవుని ఆలోచనలు మనకు ఆయుధం లాంటివి, దేవుని ఆలోచనలు మనకు హాని కలిగించేవి కావు, అవి సమాధానకరమైనవి. ఎక్కడ సమాధానం ఉండాలో అక్కడ మాకు భయం కలుగుతుందని చెప్తున్నారు ఈ ప్రజలు. సువార్త ప్రకటన అనేది భయం కలిగించేదానికి కాదు, ఉన్న భయాన్ని పారద్రోలడానికి, ఒక మనిషి వ్యక్తిగతమైన జీవితంలో సమాధానాన్ని తీసుకొని రావడానికి. అందుకే ఈ సువార్తకు మరొక పేరు కదా, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అని చూడు. గాస్పుల్ బ్రింగ్స్ పీస్, సమాధానాన్ని తీసుకొస్తుంది. యుద్ధం కాదు, ఆయుధాలని కాదు, హాని కలిగించే పరిస్థితిని కాదు. వీళ్ళకి భయం కలగడానికి కారణం ఏంటి అనంటే అదే అంధత్వంలో ఉన్నారు, అదే గుడ్డితనంలో ఉన్నారు, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఈ రాత్రి మనం గుర్తించాల్సినటువంటి విషయం, సువార్త అనేటువంటిది అది ఆయుధమే, కానీ ఎలాంటి ఆయుధం అనంటే దుర్గాల్ని సైతం పడద్రోయగలిగిన బలమైన ఆయుధం. ఆ ఆయుధం మన దేవుని ఆలోచనలే. మన దేవుని ఆలోచనలు మనం కలిగి ఉండడమే. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 27వ వచనం. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోవటమే గాక మహాదేవి అయిన అర్థమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియనంతటను భూలోకమందును పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోను. సో వాళ్ళలో ఉన్న భయంలో మరొక భయం ఏంటి చెప్పండి? అటు అర్థమీ దేవి యొక్క గుడి, అర్థమీ దేవి యొక్క మహిమ, గొప్పతనం తొలగిపోతుంది. అది వాళ్ళకున్నటువంటి భయం. కానీ సువార్త చేసే పని ఏంటి చెప్పండి? సువార్త చేసే పని ఏంటి? గుడిలో వసించేటువంటి దేవునికి మహిమ కలగాలని కోరుతూ ఉన్నాడు. గుడి ఎవరు అనంటే 1 కొరింథీ 6:19 మీరు మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మనమే ఆ గుడి. 1 కొరింథీ 3:16 కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా?
సో మనము గుడి అయితే ఆ భౌతికమైనటువంటి కట్టడం గొప్ప గుడిగా భావించి దాని మహిమ ఎక్కడ తొలగిపోతుందో అన్నటువంటి భయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చినారు. దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే మనమే ఆయన గుడి అని, మనలో ఆయన వసిస్తాడని, అటు ఆయన మనలో వసించడం ద్వారా మనకు మహిమ, మన ద్వారా తనకు మహిమ కలగాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అర్థమీ దేవికి మహిమ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ మాకు మహిమ రావాలి అన్నటువంటి ఆశ వాళ్ళకు లేదు, ఆ నిరీక్షణే లేదు వాళ్ళకు. సో అర్థమీ దేవికి మన ప్రభువుకున్న వ్యత్యాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన మహిమగల దేవుడు, దురవగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసించే దేవుడు. ఆయన కోరుతున్నటువంటి విషయం ఏంటంటే, నా భక్తులారా, నా ప్రజలారా, నాకు మాత్రమే కాదురా, నా మహిమని మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను, నా మహిమను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఈ సత్యం ఎరగడం లేదు. వారి దేవికి, వారి ఆ గుడికి కలుగుతున్నటువంటి అవమానమేమో అని తలుస్తున్నారు. ఆ మహిమ పోతుందేమో అన్నటువంటి భయం వారికి ఉంది. కానీ నిజ దేవుడు నిన్ను మహిమపరచాలని, తన మహిమను నీకు ఆరోపించాలని ఆశిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క మనసును వాళ్ళు ఎరగకుండా పోయినారు. ఇది వారుకున్న అంధత్వం. రోమా 8వ అధ్యాయం 28, 29 వచనాలు ఇదే మనకు తెలియచేస్తాయి కదా. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగు. ఏం మేలు? ఎందుకనగా 29వ వచనం, 29వ వచనం చదవండి. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను, అది దేవుని యొక్క ఉద్దేశం. తన కుమారునితో సమానమైన సారూప్యతలోనికి రావాలి. చదవమ్మా. అందుకు నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడు? వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచాడు. సో దేవుని యొక్క ఉద్దేశం, తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనుషుడు తిరిగి రావాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ మోసపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులను చేస్తే, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత వారికి ఇస్తే, దానికంటే దేవత గొప్పదని భావించి అపవాది యొక్క మాటలు నమ్మి మోసపోయి కంప్లీట్గా దైవత్వాన్ని పోగొట్టుకున్నటువంటి మానవునిలో తిరిగి దైవత్వాన్ని కలగ చేయాలా, తన కుమారుని యొక్క సారూప్యతలోనికి తీసుకొని రావాలా, ఆ మహిమను తిరిగి ఆ మనుషునికి ఆరోపించాలా అన్నటువంటి సంకల్పం కలిగినటువంటి దేవుడు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఈ విషయంలో వెనకాడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి, నీవు దేవదూతుల కంటే వాడిని కొంచెం తక్కువ అనగా చేస్తేవి, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేస్తేవి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేవి, వాని పాదముల క్రింద సమస్తము. అందుచేత సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబోట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచున్నాం. ఎవని నిమిత్తము సమస్తమున్నావో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమలోనికి తీసుకొని రావడానికి తాను మరణం పొందాల్సి వచ్చింది. దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడాల్సి వచ్చింది.
దిగి రావాల్సి వచ్చింది, రిక్తుడు కావాల్సి వచ్చింది. దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. ఆయన ఉద్దేశం నిన్ను మహిమపరచాలి, అనగా దేవాలయాన్ని మహిమపరచాలి. ఆ దేవాలయంలో వసించేటువంటి దేవుడు మహిమ పొందాలి. అది దేవుని సంకల్పం. మా దేవతకు మహిమ ఎక్కడ పోతుందో అన్నటువంటి భయం ఉంది. కానీ వాళ్ళకి ఈ దేవుడు మమ్మల్ని మహిమపరుస్తాడని, తన స్థాయిలోకి తీసుకొస్తాడని, తన మహిమను సంతరింపచేస్తాడని, తన సారూప్యతలోనికి ఒక మనుషుని తీసుకొస్తాడని అన్నటువంటి దేవుని సంకల్పం కానీ, దేవుని ఉద్దేశాన్ని కానీ ఎరగనటువంటి అంధత్వంలో ఉన్నారు. సువార్త ఈ మహిమను గూర్చి బయలుపరిచేదిగా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అందరు కలిసి చదవండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? మీరు రక్షించబడ్డం మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను కూడా పొందాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. సో గాస్పెల్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Gospel transforms us into His glory. దేవుని మహిమను బయలుపరిచే దేవుని సువార్త ఆ మహిమలోనికి మనల్ని రూపాంతరపరిచేటువంటి దేవుని సువార్త. మా సువార్త వలన మీరు యేసు ప్రభు యొక్క మహిమను పొందాలి. అది అందుకే దేవుడు మా ద్వారా ఈ సువార్తను మీకు వెల్లడిపరుస్తూ వచ్చాడు. సో ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించలేదు కనుక అభ్యంతరపడుతూ వచ్చినారు. నిజ దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగని వారు కనుక వారు అభ్యంతరపడుతూ వచ్చినారు. చూడండి కొన్ని వచనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి. ఒక పట్టణానికి కీర్తి దేని బట్టి వస్తుందంట? యథార్థవంతులు లేక నీతిమంతులు. 14వ అధ్యాయం 34వ వచనం. 14వ అధ్యాయం. నీతి జనములు ఘనతకెక్కుటకు చాలు. నీతి ఏం చేస్తుంది? ఒక మనుషుడు ఘనత పొందడానికి, ఒక పట్టణం ఘనత పొందడానికి అది దోహదపడుతూ ఉంది. సామెతలు 16:12. సామెతలు 16. నీతి వలన సింహాసనము. సో ఎస్టాబ్లిష్మెంట్, ఒక మనుషుడు ఎస్టాబ్లిష్ అవ్వడానికి నీతే దోహదపడుతుంది. 25వ అధ్యాయం 5వ వచనం. 25వ అధ్యాయం 5వ. రాజుల ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము. సో ఎగ్జాల్టేషన్ అనేది నీతి ద్వారా, ఎస్టాబ్లిష్మెంట్ అనేది నీతి ద్వారా కలుగుతుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 16వ వచనం. యెషయా 52:16 చదవండి. లేదా? కాదమ్మా. నీతి వలన ఫలభరితమైన స్థితి కలుగుతుంది అనేది.
నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు. యెషయా 54:14 చదవండి. నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు. యెషయా 32:16 అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగు. సో ఫలభరితమైన భూమిలో నీతి దిగుతుందంట. న్యాయం ఎక్కడ నివసిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, న్యాయమేమో అరణ్యంలో నివసిస్తుందంట, నీతి ఏమో ఫలభరితమైన భూమిలో ఉంటుంది. అంటే ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఫలభరితమైన స్థితి ఉంటుంది. న్యాయం ఎక్కడ ఉంటుందో, నీతి ఎక్కడ ఉంటుందో న్యాయం అక్కడ ఉండాల్సిన అవసరము లేదు. అందుకే న్యాయమేమో అరణ్యంలోకి వెళ్ళిపోద్ది అంటున్నా. నాతో మీకు పని లేదు లేక, ఎందుకు, మీకు నీతి ఉంది కదా, అది అరణ్యంలోకి వెళ్ళిపోద్దంట. నీతి ఏమో మనలో వసిస్తూ మనల్ని ఫలభరితంగా చేస్తుంది. సో దేవుని స్వార్థ ఒక మనిషిని నీతిగా తీరుస్తుంది. దానివలన ఆ మనుషుడు ఎస్టాబ్లిష్ అవుతాడు, ఎగ్జాల్ట్ చేయబడతాడు, హెచ్చించబడతాడు, ఫలభరితమైనటువంటి స్థితిలోనికి వస్తాడు, స్థాపించబడతాడు. ఇవన్నీ కూడా నీతి వలన కలిగేటువంటి విషయాలు. తర్వాత సువార్త చేసేటువంటి మరొక పని ఏంటి అని అంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేస్తుంది కానీ నాశనం చేయదు, పడగొట్టదు. వీళ్ళకున్న భయం ఏంటి అనంటే, మా సంస్కృతి నుండి, మా పద్ధతుల నుండి, మా మతం నుండి, లేక మేము అనుసరిస్తూ వచ్చిన విధానం నుండి ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడ పడగొట్టబడతామో అని వాళ్ళు ఆలోచిస్తూ వచ్చినారు. అది వారికి ఉన్నటువంటి భయం. కానీ సువార్త చేసే మరొక పని ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది గాస్పుల్ అని చెప్పాలి. సువార్తకు వీరు లోబడలేదు కనుక వీరి వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి. 23వ వచనంలో అపోస్తల కార్యములు 19:23, అపోస్తల కార్యములు 19:20. ఆ కాలమందు అల్లరి వాళ్ళల్లో ఉంది, మిస్చీఫ్ వాళ్ళల్లో అల్లరి కనపడుతుంది. 25-26 వచనాలు చాలు, నేను చెప్తానమ్మా. వారు గుంపు కూర్చి అనే మాట చాలు. వాళ్ళు గుంపు కూర్చి, గుంపు దేనికి వచ్చారు? వాళ్ళు గుంపుగా ఎందుకు కూడారు చెప్పండి? కాన్స్పిరసీ, ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి, ఎలా వాళ్ళని ఆపాలి అన్నటువంటి విషయం గుంపు కూడి, అరే ఇలా జరుగుతుందిరా, ఇలా జరుగుతుందిరా, ఇట్లా జరిగితే మనకి ఇంత నష్టం వస్తుందిరా, మన గుడికి ఇంత నష్టం వస్తుంది, మన దేవతకి ఇంత నష్టం వస్తుంది, మన పట్టణానికి ఇంత నష్టం కలుగుతుంది, వాట్ వీ హ్యావ్ టు డూ. ఒక కాన్స్పిరసీ జరుగుతుంది, వాళ్ళలో మిస్చీఫ్ కనపడుతుంది, వాళ్ళలో కాన్స్పిరసీ ఉంది. 28వ వచనం, 28వ వచనం. రౌద్రముతో నిండిన వారై, ఏముంది వాళ్ళలో? రౌద్రం కనపడతా ఉంది. 29వ వచనం చదవండి. గలిబిలి, గలిబిలి అంటే ఏమండి? గలిబిలి అంటే ఏంటి? కన్ఫ్యూషన్, వెరీ గుడ్. కలవరం, డైలమా, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొత్తానికి గుంపు కూడారు కానీ అర్థం అవట్లేదు, అసలు ఎందుకు వచ్చామరా మనం, దేని కొరకు వచ్చాం మనం. గలిబిలిగా ఉన్నారు, అర్థం కావట్లేదు వాళ్ళకి. దే ఆర్ ఇన్ కన్ఫ్యూషన్. అదే 29వ వచనం.
గాయిని అరిస్తారుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? మీ ఇంటికి గన పోలీసు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటే ఏం అడుగుతారు మీరు చెప్పండి? వారెంట్ ఉందా? ఏంది కారణం ఏంటి? ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నా? సో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. ప్రాపర్ రీజన్ ఉండాలి అరెస్ట్ చేయడానికి. సో నిష్కారణంగా వారిని బంధించడం ఇదంతా చెడుగు కాదా? వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయలుపరచడం లేదా? పైగా దొమ్మిగా వచ్చారంట. దొమ్మిగా రావడం అంటే మళ్ళా బలత్కారులే అని చెప్పాలి కదా. సో వాళ్ళు ఇవన్నీ కనపడుతున్నాయి. అల్లరి కనపడుతుంది, కుట్ర కనపడుతుంది, కోపం రౌద్రం కనపడుతుంది, డైలమా కనపడుతూ ఉంది. అన్యాయంగా వారిని బంధించడం చూస్తూ ఉన్నాం. ఒక బలత్కారులు మీద పడినట్లుగా వారి మీద పడతా ఉన్నారు. ఇది వాళ్ళ వ్యక్తిత్వం. వారు ఏ దేవతను పూజిస్తూ వచ్చినారో, ఏ దేవతను తమ మతానికి ఆధారంగా చేసుకున్నారో, ఏ దేవతను బట్టి అతిశయిస్తూ వచ్చినారో, ఆ దేవతకు మహిమ ఆరోపిస్తూ వచ్చినారో, ఆ దేవత వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూల్చింది ఎవరు? సువార్తన? వారు పూజిస్తూ వచ్చిన విగ్రహమా? ఎన్ని భయంకరమైనటువంటి గుణలక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. సువార్త చేసేటువంటి పని ఏంటంటే ఒక మనుషుని దుర్మార్గుని సన్మార్గునిగా చేయగలదు. రౌద్రంగా ఉండేటువంటి ఒక మనిషిని సాధుజీవిగా చేయగలదు. ఈ ప్రజల్ని మనం చూస్తాం. గాయి అరిస్తారుకు కూడా మనం చూస్తే వాళ్ళ ప్రవర్తన ఆలోచించండి. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తూ వచ్చినారు అని అంటే, వాళ్ళు ఇరువురు అపోస్తలుడైనటువంటి పౌలుతో కలిసి సువార్త ప్రకటించారు. వాట్ వాజ్ దేర్ ఎయిమ్? వారి ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రకటిస్తూ వచ్చినారు? అయ్యో ఈ ప్రజలు నష్టపోతున్నారే, ఈ ప్రజలు అంధత్వంలో ఉన్నారే, నాశనానికి జోగుతూ ఉన్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారే, సంగతిని వాళ్ళకి తెలియచేద్దాము అనేటువంటి మంచి మనస్సుతో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అట్లా సువార్త ప్రకటించేటువంటి ప్రక్రియలో అపోస్తలుడైనటువంటి పౌలుతో సహా వారు శ్రమ అనుభవించడానికి వెనుకాడలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టడానికి పూనుకున్నారు. దే వర్ ఫిల్డ్ విత్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళకి లేని పరలోకం మాకెందుకు? వాళ్ళకి మేము చెప్పకపోతే ఆ శ్రేష్టమైన స్థితి మాకెందుకు? మాతో పాటు వీళ్ళు కూడా రావాలి అక్కడికి అన్నటువంటి ఆ దృక్పథంతో వాళ్ళు సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించే ప్రక్రియలో తమ ప్రాణాల్ని ఏమాత్రం వాళ్ళు ఎంచుకోలేదు. అనవసరమైన నిందారోపణ వాళ్ళ మీద మోపుతూ ఉంటే మౌనంగా ఉండారు, కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు వాళ్ళు. మన మీద ఎవరైనా నేరారోపణ చేస్తూ ఉంటే కామ్గా ఉంటామా చెప్పండి? ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను అలాంటి దాన్ని అనుకున్నావా, నేను అలాంటి వాడిని అనుకున్నావా, అసలు నీకు ఏం తెలుసనే మాట్లాడావు అన్న విధానంలో మనం నోరు తెరిచి మాట్లాడతామే. ఒక్క మాటైనా వాళ్ళు పలికిన వాళ్ళు కాదు. దొమ్మిగా వారి మీద పడుతుంటే కూడా వాళ్ళని ఒక్క మాటైనా వాళ్ళు అనలేదు. వాళ్ళని బంధిస్తూ ఉంటే స్వేచ్ఛాపూర్వకంగా తమను తాము అప్పగించుకున్నటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు. ఎంత డిఫరెంట్గా ఉంది వ్యక్తిత్వం ఆలోచించండి. అర్తిమీదేవి, మహాదేవి అని కేకలు వేస్తూ వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? సత్య దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినటువంటి వీళ్ళ వ్యక్తిత్వం ఎలా? దీనంతటికి కారణం ఆ సువార్త కాదా? వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినటువంటి ఆ సువార్త కాదా?
విషయాన్ని గురించినటువంటి ఎరుక లేని వారై వారిని అపార్థం చేసుకున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి మొదటి భయం ఏంటి చెప్పండి? మొదటి భయం ఏంటి? మా జీవనోపాధి నష్టమైపోతుంది. కానీ మన ప్రభువు జీవనోపాధి కాదు, జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. మత్తయి సువార్త 4:4 చదువుతాం, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. రెండవది, వాళ్ళు భయపడినటువంటి విషయం ఏంటంటే తమ అర్తెని దేవికి వచ్చేటువంటి లాభం పోతుంది, ఆదాయం పోతుంది అన్నటువంటి భయం. మన ప్రభు ఏం చెప్తాడు చెప్పండి? మత్తయి సువార్త 16:26 ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తర్వాత వాళ్ళు భయపడిన మరొక విషయం ఏంటంటే వారి పట్టణపు ఆదాయానికి గండి పడుతుంది అని వాళ్ళు తలస్తూ వచ్చినారు. మన ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? పట్టణపు ఆదాయం కాదు, మనకు తన మహిమను, తన ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. 2 కొరింథీ 8:9 మనం చదువుతాం కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఆయన హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నీకు ఆదాయం ఇవ్వడానికి, నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి, తనకున్న ఆదాయం అంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే రోమా 8:32 చదువుతాం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుది అయిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈయన వలన మనకు ఐశ్వర్యం నష్టం కాదు, ఆదాయానికి కలిగే నష్టం కాదు. ఆయన ఆదాయంతో పాటు జీవాన్ని కూడా ప్రసాదించేటువంటి దేవుడు. ఇది అపార్థం చేసుకున్నారు కనుకనే వాళ్ళు భిన్నంగా ఆలోచించారు, అపార్థం చేసుకున్నారు, వారి మీద అపనింద వేశారు, వారిని అరెస్ట్ చేశారు, వారిని ఎలాగైనా శిక్షించాలని ప్రయత్నం చేశారు. దీని అంతటికీ కారణం వారి ఆత్మీయమైనటువంటి అంధత్వం అని చెప్పుకోవాలి. ఈ రాత్రి మనం ఎలా ఉన్నాం? మన దేవుని మనం నిజంగా ఎరుగుదామా? సత్యదేవుని గురించిన నిజమైన ఎరుక నీకు వచ్చిందా? ఆ ప్రత్యక్షతలోనికి వచ్చావా? ఆ దేవుడు ఎంత దయగలవాడో నీకు తెలుసా? నీ విషయంలో ఆయన కలిగి ఉన్న ఆలోచనలు నువ్వు ఎరుగుదువా? నిన్ను మహిమలోనికి తీసుకొని రావాలని తలంచేటువంటి దేవుని యొక్క తలంపులు ఎరుగుదువా? అట్లా ఎరిగినప్పుడు నీ ఆలోచనలన్నీ చెరపట్టి ఆయనకు లోబడేటట్టే చేస్తున్నావా? ప్రభా, నువ్వు ఇంతగా నా విషయంలో ఆలోచన చేసినప్పుడు నా గురించి నేనెందుకు ఆలోచించాలయ్యా? నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నేనెందుకు ఆలోచన చేసి పొరపాట్లు చేసుకోవాలయ్యా, నష్టపోవాలయ్యా? ఇదిగో ఈ దినం నుండి నా లైఫ్ని కమిట్ చేసుకుంటున్నాను, నీ ఆలోచనలోనికి వస్తాను అని చెప్తున్నామా? ఆయన మనకు అనుగ్రహించాలని కోరినటువంటి ఆ మహిమను పొందేదానికి కంప్లీట్గా మనం ఈల్డ్ అవుతున్నాం.